హలో మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. సో ఈరోజు మనము వీడియోలో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అంటే ఈజీ ట్రిక్స్తో కొన్ని ట్రిక్స్ పాటించి ఫుల్ మార్క్స్ అనేవి మనం ప్యాసేజ్ రైటింగ్లో ఎలా తెచ్చుకోగలము, ప్యాసేజ్కి ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఆన్సర్ ఎలా ఈజీ ట్రిక్స్తో మనం చేయగలము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి ఈ యొక్క కాంప్రహెన్షన్ అనేది కామన్ అయిపోయిందండి. ఇప్పుడు కొన్నింట్లకైతే 2 డేస్ కాంప్రహెన్షన్స్ ఇస్తున్నారు, ఒక్కొక్కటి ఇస్తున్నారు. సీటెట్కి సంబంధించి అయితే 2 ఇస్తారు, అలాగే హైకోర్టుకి సంబంధించి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అండ్ అలాగే డిఎస్సి, టెట్ కమ్ టీఆర్టీ, ఇలా ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఈ కాంప్రహెన్షన్ అనేది కామన్ అయిపోయింది. సో అది మనకి పారాగ్రాఫ్స్ 2 పారాగ్రాఫ్స్ ఇవ్వచ్చు, 3 పారాగ్రాఫ్స్ ఇవ్వచ్చు, లేదా ఒక పారాగ్రాఫ్ ఇవ్వచ్చు. ఈ విధంగా తనకి నచ్చినంత పారాగ్రాఫ్ ఇస్తాడు. బట్ మనం పారాగ్రాఫ్ మొత్తం చూసుకుంటా కూర్చుని తర్వాత ఆన్సర్స్ చేసుకుంటా కూర్చుంటే మనకి అక్కడే ఒక 30 మినిట్స్ అయిపోతుంది కదా. మనకి ఇచ్చిన క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్, సో 30 మినిట్స్ మనం దానికి వేస్ట్ చేస్తే టైం మొత్తం అక్కడే వేస్ట్ చేసేస్తాం కదా. సో తక్కువ టైంలో మనము కాంప్రహెన్షన్ని ఎలా గెయిన్ చేయాలి, దానికి ఇచ్చినటువంటి మార్క్స్ని ఎలా తెచ్చుకోవాలి అనేది ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్గా సింపుల్ ట్రిక్స్తో అయితే చెప్తాను. సో యాక్చువల్లీ మాట ఎందుకు ఇలా వస్తుంది అంటే కొంచెం కఫ్ అండ్ కోల్డ్ వల్ల గొంతు సరిగా లేదండి. సో అడ్జస్ట్ అయిపోండి. ఇన్ కేస్ మధ్యలో తడబట్టి వచ్చినా కూడా సో దాన్ని పెద్ద ఇష్యూలా తీసుకోకండి. నాకైతే ప్రెజెంట్ అయితే అస్సలు మాట్లాడే ఓపిక కూడా లేదు, బట్ మీకు ఎగ్జామ్స్ దగ్గర పడిపోతున్నాయి, సో అందుకోసం నేను చెప్తున్నాను. సో అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని క్లాసెస్ ఫ్రీగా చేస్తున్నాను. ఎటువంటి యాప్ అనేది మన ఛానల్కి సంబంధించి లేదండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ఫ్రీగానే అందిస్తున్నాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ చెప్తున్నాను, క్లాసెస్ చెప్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను. సో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ ప్లేలిస్ట్లో మీకు నచ్చిన ప్లేలిస్ట్ చూసుకొని ఓపెన్ చేసుకోండి, మీకు చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాం. సో మనకి ప్యాసేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆ ట్రిక్స్ ఏంటి అనేది మనం చూసుకుందాం, తర్వాత ఈ ప్యాసేజ్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది కూడా చూద్దాం ఆ ట్రిక్స్ ద్వారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం ఉండేటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అయిపోయింది మనకి కాంప్రహెన్షన్ అనేది. అసలు ఈ కాంప్రహెన్షన్ అంటే అర్థం ఏంటమ్మా? అర్థం చేసుకోవడం, అర్థం చేసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు అనే విధంగా వాళ్ళు ఆలోచించి మనకి కాంప్రహెన్షన్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఈ కాంప్రహెన్షన్ అనేది ఎందుకు ఇస్తారు అంటే ఆ టాపిక్ని మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, మీరు ఎంతవరకు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతున్నారు, మీ యొక్క మైండ్ పవర్ ఎంతవరకు ఉంది, మీ యొక్క నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, ఇది ఒక అవగాహన చేసుకోవడానికి, ఒక అంచనా వేయడానికి మనకి కాంప్రహెన్షన్ అనేది పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ కాంప్రహెన్షన్లో టైం వేస్ట్ చేసుకుంటా మనం కూర్చున్నాం అనుకో, సో టైం అంతా అక్కడే కదా మనకు అయిపోతుంది. సో టైం వేస్ట్ చేయకుండా తక్కువ టైంలో ఈ కాంప్రహెన్షన్కి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఎలా చేయాలి, అలాగే పారాగ్రాఫ్లో ఉన్న సమాచారం అసలు మీకు అర్థమైందా లేదా, అర్థం చేసుకొని మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారా లేదా, అర్థం చేసుకోకుండా క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారా లేదా, అనవసర విషయాలు అంటే ఇప్పుడు మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారనుకోండి, ఆ పారాగ్రాఫ్తో ఆ అవసరమైన విషయాలు కంటెంట్ ఏదైతే ప్రస్తుతం జరుగుతుంది లేదా జరిగిసింది లేదా జరగబోయేది కంటెంట్తో పాటుగా వాళ్ళు కొంచెం కల్పించి ఇస్తారు. సో ఆ కల్పించింది ఏది, కల్పించింది ఏది, అలాగే వాటిని మీరు తీయగలుగుతున్నారా లేదా, ఈ యొక్క మీరు కరెక్ట్గా పారాగ్రాఫ్ని అర్థం చేసుకున్నారా లేదా అని ఇన్ని విషయాలు వాళ్ళు పరిశీలించి మనకి కాంప్రహెన్షన్ అనేది పెట్టడం జరిగిందండి. అండ్ అలాగే ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకున్నారా లేదా అనేది కూడా వాళ్ళు మైండ్లోకి తీసుకోవడం జరిగింది. సో ఇన్ని వాళ్ళు పెట్టారు, ఓకే, వెల్ అండ్ గుడ్. మరి మనం ఎలా చేయాలి? సో ఈ 5 ట్రిక్స్ అండి. ఈ 5 ట్రిక్స్ పాటించడం ద్వారా మీరు ఈజీగా చేసేయగలరు. ఏంటి? నెంబర్ 1 మనం చూసుకుంటే పారాగ్రాఫ్ మొత్తం చదవవలసిన అవసరం లేదండి. జస్ట్ ఫస్ట్ 1 and 2 లైన్స్, ఏవైతే ఫస్ట్ మొదటి 2 లైన్స్ ఉంటాయో ఆ లైన్స్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్ వాళ్ళు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ దేని గురించి ఇచ్చారు అని మీరు మెయిన్ థీమ్ అనేది కనిపెట్టవలసి ఉంటుంది. పారాగ్రాఫ్ మొత్తం చదువుకుంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మెయిన్ థీమ్, అసలు ఆ పారాగ్రాఫ్ ఎందుకోసం ఇచ్చారని మీరు ఫస్ట్ 2 లైన్స్ చదివి అర్థం చేసుకోవచ్చు. అయితే మీరు ప్రతి ప్యాసేజ్లో కూడా ఈ ఫస్ట్ 1 and 2 లైన్స్ మాత్రం చూసి అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారు, ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ మీ కళ్ళు జస్ట్ జిరాక్స్ స్కాన్లో ఎలా చూసారనుకోండి, అందులో కీ పాయింట్స్ మీకు కనిపిస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. సో ఆ కీ పాయింట్స్ కింద అండర్లైన్ చేసుకోండి.
కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద అండర్లైన్ చేసుకోండి. ఆ తర్వాత జస్ట్ ఫోకస్ ఆన్ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ లాస్ట్ లైన్స్. సో ఫస్ట్ సెకండ్ లైన్స్తో పాటుగా లాస్ట్ లైన్ కూడా మీరు అర్థం చేసుకోండి. అసలు మెయిన్ థీమ్ దీనికి ఏంటి, దేనికి సంబంధించింది అనేది మీరు ఆ 3 లైన్స్, ఫస్ట్ 2 లైన్స్ అండ్ లాస్ట్ లైన్ చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది దేని గురించి ఇచ్చారనేది. ఆ తర్వాత ఏం చేస్తారు, ప్యాసేజ్ మొత్తం చదవకుండా క్వశ్చన్ చూసి ఫస్ట్ ఆ క్వశ్చన్ని అర్థం చూసుకోండి. క్వశ్చన్ చూసిన తర్వాత ఆ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్ అసలు ఎందుకోసం ఇచ్చారు, ఆ క్వశ్చన్ యొక్క అర్థం ఏంటి, దీంట్లో ఏ కీవర్డ్ని పట్టుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది అని మీరు అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఆ క్వశ్చన్కి మీరు చూసి ఆ క్వశ్చన్కి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటాయి, కానీ కొన్ని రాంగ్ ఇస్తుంటాడు వాడు. ఆప్షన్స్ 1, 2, 3, 4లో అన్నీ సమానంగా ఉంటాయి, కానీ ఏదో ఒకటే కదా రైట్ అవుతుంది. సో మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా, అంటే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఆల్రెడీ నేను మీకు ట్రిక్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ మీకు ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అప్పుడు మాత్రమే మీకు ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. అంటే అందులో యూజ్ అయినవి ఏవి, యూజ్ కానివి ఏవి, ఈ 4 ఆప్షన్స్లో మనకి దీనికి రిలేటెడ్గా, ఈ పారాగ్రాఫ్కి రిలేటెడ్గా ఉన్నవి ఏవి, లేనివి ఏవి, పూర్తిగా పారాగ్రాఫ్కి రిలేటెడ్గా లేనివి ఎలిమినేట్ చేసేయండి, అవి అవసరం లేదు మనకి అనేసి. ఆ తర్వాత ఏం చేస్తారు, ఈ యొక్క అవసరమైనవి 1 లేదా 2 ఉంటాయి కదా, ఆ 2 ఉంటే ఆ రెండింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చూసేటప్పుడు అన్నీ మనకి ఒకేలా ఉన్నా సరే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే రాంగ్ ఉంటాయి. ఆ రాంగ్గా ఉన్న వాటిని ఎలిమినేట్ చేసేసి ఆ తర్వాత మీరు పారాగ్రాఫ్కి వెళ్ళాలి. సో ఈ 5 ట్రిక్స్ మీరు పాటించినట్లయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ కాంప్రహెన్షన్లో మీరు మంచి మార్క్స్ అనేవి సాధిస్తారు. అండ్ వీడియో క్వాలిటీ ఏమైనా తగ్గినట్లు ఉంటే మీరు కొంచెం వీడియో క్వాలిటీ పెంచుకోండి అమ్మా. సో క్వాలిటీ తక్కువగా మీకు అనిపిస్తే మాత్రం క్వాలిటీ మీరే పెంచుకొని చూసుకోండి, ఈ ఒక్క వీడియోకి ఏమనుకోకండి. సో ఇప్పుడు మనకి ఇన్ని ట్రిక్స్ చెప్పాం కదా. ఫస్ట్ ట్రిక్ ఏంటమ్మా, మొత్తం చదవాల్సిన అవసరం లేదు, ఫస్ట్ 2 లైన్స్ అండ్ లాస్ట్ లైన్ చూసుకోండి. ఆ తర్వాత దాంట్లో ఆ పారాగ్రాఫ్లో ఇచ్చినటువంటి మెయిన్ పాయింట్స్ని జస్ట్ అనలైజ్ చేసుకోండి. ఆ తర్వాత ఫోకస్ అదే లైన్స్ మీద మీరు ఫోకస్ చేయండి, ఇంపార్టెంట్ లైన్స్ మీద. ఆ తర్వాత క్వశ్చన్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి, ఆ క్వశ్చన్ ఏం అడిగాడు వాడని. ఆ తర్వాత ఏం చేస్తారు, ఆ తర్వాత మీరు పారాగ్రాఫ్కి వెళ్ళి అక్కడ ఈ క్వశ్చన్లో మీకు అవసరమైనవి, అవసరం లేనివి ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా తీసేసిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళాలి, ఏది పారాగ్రాఫ్కి వెళ్ళి ఆన్సర్ అనేది చేయాలి. సో మరి పారాగ్రాఫ్ చూసుకుందామా. సో మనము ఈ పారాగ్రాఫ్లో ఒకసారి చూసుకుందాం. ఈ పారాగ్రాఫ్కి క్వశ్చన్స్కి మీకు ముందే చెప్పాను, వీడియో క్వాలిటీ ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే మీరు సెక్షన్ ఏంటి యొక్క రైట్ సైడ్ పైన మనకి సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి వీడియో క్వాలిటీ పెంచుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ప్యాసేజ్ గురించి చూసుకుంటే మనకి ట్రిక్స్ చెప్పాను కదా, ట్రిక్స్లో ఫస్ట్ ట్రిక్ ఏం చెప్పాను, ఫస్ట్ 2 లైన్స్ అండ్ లాస్ట్ లైన్ ఒకసారి చదివి దాన్ని అర్థం చేసుకోండి పారాగ్రాఫ్ని. సో ఒకసారి చదువుదాం. ఇక్కడ మనం చూసుకుంటే, ఫర్ ద పాస్ట్ సెవరల్ ఇయర్స్ scientists have issued ominous warnings about the future of the Earth's climate. ఇది ఫస్ట్ లైన్. తర్వాత predictions of dramatic global change arising from the continued dumping of industrial byproducts into the atmosphere and forest loss of massive scale can no longer be ignored. ఇవి మనకి 2 లైన్స్. అలాగే లాస్ట్ లైన్ ఏమి ఇచ్చాడు, the projected impacts of this world wide climate disruption drove many of the environmental problems of the past. సో ఇది మనకి ఫస్ట్ 2 లైన్స్ అండ్ లాస్ట్ లైన్. అయితే దీని యొక్క అర్థం ఏంటి, ఫస్ట్ 2 లైన్స్ యొక్క అర్థం ఏంటంటే, భూమి వాతావరణం గురించి మనకి గత కొన్ని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తూనే ఉంటున్నారు, అంటే భూమి యొక్క వాతావరణం పాడైపోతుంది అని. సో ఇది మనకి పారాగ్రాఫ్ దేన్ని తెలియజేస్తుంది, క్లైమేట్ గురించి తెలియజేస్తుంది, ఆ యొక్క పర్యావరణం పరిరక్షణ గురించి తెలియజేస్తుంది. సో పర్యావరణం పరిరక్షణలో భాగంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది, ఇది మనకి ఈ యొక్క భూమి యొక్క వాతావరణం గురించి తెలుపుతుంది. అలాగే పారిశ్రామిక ఉత్పత్తులను వాతావరణంలోకి పారవేయడం వలనే భారీ నష్టం కలుగుతుంది, కారణంగా ఉత్పన్నమయ్యే నాటికి ఈ యొక్క పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇకపై వాటిని మనము
కొంచెం కంట్రోల్లో చేసుకోవాలి అనే విధంగా ఈ పాసెస్ ఫస్ట్ 2 లైన్స్ అయితే మనకి ఉండడం జరిగిందండి. అయితే ఇది మీకు ఫస్ట్ ట్రిక్ అనేది ఈ విధంగా కంప్లీట్ అయ్యింది. అలాగే లాస్ట్ లైన్ ఏంటి అర్థం వస్తుంది, ఈ ప్రపంచవ్యాప్త వాతావరణం యొక్క అంచనా ప్రభావాలు గతంలోని అనేక పర్యావరణ సమస్యలను రూపొందించాయి అనే విధంగా ఎండ్ అవుతుందన్నమాట. అంటే ఈ యొక్క ప్యాసేజ్ అనేది ముగుస్తుంది. సో మనకి మెయిన్ థీమ్ అర్థమైపోయింది, ఈ పారాగ్రాఫ్ దేనికోసం అనేది అర్థమైపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాను, ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏవైతే మనకి కీ పాయింట్స్ ఉంటాయో వాటిని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇలా మీకు క్లైమేట్ ప్యాటర్న్స్, ఈ విధంగా మెయిన్ పాయింట్స్, అట్మాస్ఫియర్, ఈ విధంగా ఉన్నాయి కదా, వీటిని మీరు అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్వశ్చన్కి వెళ్ళండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా, that world climate patterns will change drastically is option A improbable, option B probable, option C possible, option D impossible. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనుకుంటున్నారు మరి మీరు? సో కరెక్ట్ ఆన్సర్ మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. సో మనకి ప్రాబబుల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దట్ వరల్డ్ క్లైమేట్ ప్యాటర్న్స్ విల్ చేంజ్ డ్రాస్టికల్లీ అంటే ప్రపంచ వాతావరణ నమూనాలు తీవ్రంగా మనకి మారే అవకాశాలు ఉన్నాయి. దేని వలన అంటే యొక్క సంభవము, అంటే ఈ లైన్ అనేది కరెక్టా కాదా? అవును, సంభవమే కదా, మన చేతుల్లోనే ఉంటుంది కదా వాతావరణం అనేది. అవును, సంభవమే. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే సెకండ్ వన్ మనం చూసుకుంటే ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ ఏ ఫోనమినాన్ దట్ ఇంక్రీజెస్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇంప్రాబబుల్ అంటే అసంభవం, అలాగే సి సాధ్యం, పాసిబుల్ అంటే సాధ్యం, డి ఇంపాసిబుల్ అంటే అసాధ్యం. కాబట్టి ప్రాబబుల్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ ఏ ఫోనమినన్ దట్ ఇంక్రీజెస్. ఆప్షన్ ఏ ఎమిషన్ ఆఫ్ నేచురల్ గ్యాస్, సెకండ్ వన్ ఎమిషన్ ఆఫ్ సింథటిక్ గ్యాస్, థర్డ్ వన్ ప్రొడక్షన్ ఆఫ్ హీట్, ఫోర్త్ వన్ రిటెన్షన్ ఆఫ్ హీట్. అంటే ఈ యొక్క గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది మనకి ఏం చేస్తుంది? ఎమిషన్ ఆఫ్ నేచురల్ గ్యాస్ అంటే నేచురల్ గ్యాస్ని విడుదల చేస్తుందా, లేదా సింథటిక్ గ్యాస్ని విడుదల చేస్తుందా, లేదా హీట్ని ప్రొవైడ్ చేస్తుందా, ప్రొడక్షన్ చేస్తుందా అంటే ఉత్పత్తి చేస్తుందా అని, హీట్ని ఉత్పత్తి చేస్తుందా, లేదండి డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రిటెన్షన్ ఆఫ్ హీట్. అంటే ఏం చేస్తుంది? సూర్యకిరణాలు, అతినీల లోహిత కిరణాలు మన మీద పడకుండా వేడిని నిలుపుదల చేస్తుంది. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చూసారా, క్వశ్చన్ మనం అర్థం చేసుకుంటే ఆన్సర్ అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ మనం ఎలిమినేషన్ చేస్తాం కదా, అవి కాదు అనేసి. సో ఈ విధంగా ఎలిమినేషన్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ కెన్ నో లాంగర్ బీ ఇగ్నోర్డ్. అంటే ఏంటి క్వశ్చన్ ఏంటి? దేనిని మీరు విస్మరించలేరు అంటే మనం ఈ దేన్ని వదులుకోలేము. ఏ డ్రామాటిక్ అట్మాస్ఫియరిక్ చేంజ్, అలాగే బి డంపింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ బై ప్రొడక్ట్స్, సి ప్రెడిక్షన్స్ ఆఫ్ గ్లోబల్ చేంజ్, డి మాసివ్ ఫారెస్ట్ లాస్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేయండి మీరు. మనకి ఆన్సర్ వచ్చేసరికి సి అవుతుందండి. సో ఇక్కడ డ్రామాటిక్ అట్మాస్ఫియరిక్ చేంజ్ అంటే మనం అట్మాస్ఫియర్ని చేంజ్ చేసేయగలమా? లేదు. అలాగే డంపింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ బై ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ని ఎంత కాదన్నా మనం ఆపగలమా? కాదు. ప్రెడిక్షన్స్ ఆఫ్ గ్లోబల్ చేంజ్, గ్లోబల్ని మనం ముందుగా కొన్ని సలహాలు కొన్ని సూచనలు పాటించి కొన్ని చేయగలం. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఆ తర్వాత మాసివ్ ఫారెస్ట్ లాస్ని కూడా మనమైతే ఏం చేయలేం. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనం చేయగలిగేది ఇది మాత్రమే. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే ప్రొజెక్టెడ్ ఇన్ ద లాస్ట్ సెంటెన్స్ మీన్స్. లాస్ట్ సెంటెన్స్లో ప్రొజెక్టెడ్ అని ఇచ్చాడు కదా, సో దీని యొక్క మీనింగ్ ఏంటి అని అడిగాడు. ఫస్ట్ వన్ ఎక్స్పెక్టెడ్, సెకండ్ వన్ ప్రపోజ్డ్, థర్డ్ వన్ స్టేటెడ్, ఫోర్త్ వన్ అప్రహెండెడ్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి చెప్పండి మీరు ఒకసారి, దానికి అర్థం ఏంటి? సో ప్రొజెక్టెడ్ అంటే ఇక్కడ మనము ఊహించగలమండి. ప్రొజెక్టెడ్ అన్న ఊహ. అలాగే ఇక్కడ ఎక్స్పెక్టెడ్, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించగలము, ప్రొజెక్టెడ్ అంటే చేయగలము, అలాగే ప్రపోజ్డ్ అంటే ప్రతిపాదన అవ్వదు కదా, అలాగే స్టేటెడ్ అంటే పేర్కొనడం అని అర్థం వస్తుంది, అది కూడా అవ్వదు. మరి అప్రహెండెడ్ అంటే పట్టుబడ్డారు, అది
అవ్వదు. కాబట్టి ప్రొజెక్టెడ్ అంటే అంచనా వేయడము, ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించడము, ఈ రెండు కొంచెం ఒకేలా అర్థం వస్తుంది కాబట్టి దీనికి అర్థం ఇది అవుతుందండి. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఈ యొక్క ప్రాక్టీస్ చేస్తారో, ప్రాక్టీస్ మేక్స్ సక్సెస్ కదా, ఎన్ని మీరు ప్రాక్టీస్ చేస్తారో ఈ 5 పాయింట్స్, మీ 5 ట్రిక్స్ పట్టుకొని మీరు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. మీరు ఎన్నో 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 ఇంకా ఎన్నెన్నో మీరు ఎప్పుడైతే ఈ కాంప్రహెన్షన్ పారాగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో మీకు డెఫినెట్లీ ప్రాక్టీస్లో ఈ యొక్క కాంప్రహెన్షన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనేవి డెఫినెట్లీ ఆన్సర్ అనేది చేయగలరు, ఫుల్ మార్క్స్ కూడా సంపాదించగలరండి. యాక్చువల్లీ ఇంకా నేను బాగా చెప్దునేమో, బట్ తడబాట అనేది ఈ యొక్క గొంతు సరిగా లేకపోవడం వల్ల వచ్చేసింది. సో సారీ ఫ్రెండ్స్, నేనైతే ఇంకేం చేయలేకపోతున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం మాత్రం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.